హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమలమ్మ ఒక సన్నకారు రైతుకు పెద్ద కూతురుగా పుట్టింది. తన 15వ ఏటనే పెళ్లి చేసి 2 తులాల బంగారం, 10,000 రూపాయల డబ్బులు అప్పు చేసి కట్నంగా ఇచ్చి పంపారు. పెళ్ళైన 5 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు కమలమ్మకు. పుట్టింటికి పో అని తరిమేశారు. పుట్టింటికి వెళితే నీ పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. మొగుణ్ణి వదిలి వస్తే నీ తర్వాత ఉన్న 2 చెల్లెళ్లకు పెళ్లి కాదు. చావైనా బ్రతికైనా అత్తింట్లోనే ఉండు. పుట్టింటి గడప తొక్కొద్దన్నారు తల్లిదండ్రులు. మళ్ళీ అత్తవారింటికి వెళ్ళింది. అప్పటికే భర్తకు 2వ పెళ్లి చేశారు. ఇంట్లో పని మనిషిలా అయినా ఉంటానని కాళ్ల వేళ్ల పడింది. నిన్ను మేము మేపలేమని కనికరం లేకుండా జుట్టు పట్టుకొని ఇంట్లోంచి గెంటేశారు. ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు తనకు. బ్రతుకు మీదే విరక్తి పుట్టింది. భగవంతుడా, నన్నెందుకు పుట్టించావు అని తిట్టుకుంటూ చివరికి ఎవరికీ అక్కర్లేని తన బతుకును అంతం చేసుకుందామని ఒక బావి కనిపిస్తే అందులోకి దూకేసింది. కానీ తను చావలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక తాత ఆమెను రక్షించాడని అర్థమైంది. తన కథ తెలుసుకొని కష్టాలు మనుషులకు రాకుంటే మానులకు వస్తాయా అమ్మా? నేను ఒకప్పుడు మేస్త్రీ పని చేసేటోణ్ణి. ముసలోడినైనాను. అందరికీ భారమైన నేను ఇప్పుడు ఒంటరిని అయ్యాను. పని చేయడం చేతకాక అడుక్కొని తింటున్నా. నాలాంటోళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అన్నింటికీ చావే పరిష్కారం కాదమ్మా. అట్టా అనుకుంటే మన దేశ జనాభాలో ఇప్పటికే సగం మంది చనిపోయేవారు. నువ్వు నా కాడే ఉండు, ఇద్దరం తిందాం, లేకుంటే పస్తులుందాం అన్నాడు. మేముండే ఆ పేటలో ఇంచుమించు అందరూ ముసలివాళ్లే, అనాథలే ఉన్నారు. వాళ్ళ కష్టాలు వింటే అసలు నాది కష్టమే కాదు అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. వాళ్ళు ఉండేవి ఇళ్ళు కావు, గూడులాంటి ఇండ్లు. వర్షం వస్తే అస్సలుండలేము అన్నాడు ఆ తాత. 2 రోజులు ఆ తాత అడుక్కొచ్చి అన్నం పెట్టాడు. 10 మందికి ఆకలి తీర్చే రైతు కడుపున పుట్టిన తను అడుక్కొచ్చిన అన్నం తినలేకపోయింది. ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆకలి మా సెడ్డదమ్మా, ఎంతకైనా దిగజారేటట్టు చేస్తుంది. ఒకప్పుడు నా కింద ఎంతోమంది కూలీలు పనిచేసేవారు. మొదట్లో నీ మాదిరే చెయ్యి చాచబుద్ధి కాలేదు. 4 రోజులు కడుపు మాడేటప్పటికే చెయ్యి దానంతటదే ముందుకు వచ్చింది. నోరు ధర్మం బాబు అని అడిగింది అని తత్వం బోధించాడు ఆ తాత. అయినా కూడా నీళ్లు తాగి కడుపు నింపుకుంది. బాగా ఆలోచించింది. ఆయనంటే ముసలివాడు కాబట్టి ఏ పని చేయలేడు. కానీ నేను వయసులోనే ఉన్నాను, కష్టపడగలిగే శక్తి ఉంది. అడుక్కు తినడం ఎందుకు అనిపించి ఇక ఆలోచించలేదు. ఆ పేటకు దగ్గరలోనే ఒక బడాబాబుల కాలనీ ఉంది. వెళ్ళి పని అడిగింది. 2 ఇళ్ళు దొరికాయి. వారితో, అమ్మా, పిడికెడు అన్నం మిగిలినా సరే తీసుకుంటాను. అలాగే వాడిపోయిన పుచ్చిపోయిన కూరగాయలున్నా తీసుకుంటాను, పారేయకండి అని చెప్పింది. ఆ రోజు నుంచి తాతను అడుక్కోవద్దని, నేనే పోషిస్తానని కూడా చెప్పింది. కమల పనితనం నిజాయితీని చూసి ఇంకో 10 ఇండ్లల్లో పని దొరికింది. అక్కడ ఎంతమంది ఏం పెట్టినా తీసుకునేది. ఆ ఆహారం తీసుకొచ్చి పేటలోని ముసలి ముతక అందరికీ కడుపు నింపేది. చేతకాక ఆదుకునే నాదుడు లేక అడుక్కుంటున్న వారికి ఒక పూట కడుపు నింపుతున్నానన్న సంతృప్తి ఆమెకు దక్కింది. వాళ్ళందరూ తన కోసం ఎదురు చూసేవారు. వయసులో ఉన్న తను పనిచేసే ఇండ్లల్లో ఒంటరిది అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ పేట పిల్లలను తీసుకొని పోయి నా పిల్లలు అని, నా భర్త కూలి పనికి పోతాడు అని, నాది పెద్ద కుటుంబం అని చెప్పేది. అలా 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆమె పనిచేసే ఒక ఇంటి యజమానికి ఒక హోటల్ ఉండేది. ఆ రోజు ఆ హోటల్లో పనిచేసే ఆమె రాలేదట. అక్కడ పని చేయడానికి పిలిచాడు. నేను పోషించవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రానని చెప్పింది. ఆయన జీతంతో పాటు హోటల్లో మిగిలిన పదార్థాలు కూడా తీసుకెళ్ళొచ్చు అని అన్నాడు. అందరి కడుపులు నింపవచ్చని, ఆ పేటలో పని చేయగల శక్తి ఉన్న వాళ్లను తను పనిచేసే ఇండ్లల్లో పనికి ఒప్పించి తను హోటల్లో పనిచేయడం మొదలుపెట్టింది. 4 రోజులు కాకముందే ఒకరోజు వంట మనిషి రాలేదు అని ఆ హోటల్ యజమాని కమలమ్మను వంట చేయమన్నాడు. అంతమందికి వంట చేయడం రాదండి అంది. పనివాళ్ళు సాయం చేస్తారు, చెయ్యి అన్నాడు. ఆమె అదృష్టం బాగుండి చాలా బాగా వంట కుదిరింది. ఆ రోజు నుంచి కమలమ్మనే వంట చేయమన్నాడు ఆ యజమాని. హోటల్కు వచ్చే వాళ్ళంతా కమలమ్మ వంటకు బాగా అలవాటు పడిపోయారు. పేటలోని ముసలివాళ్ళు ఎండన పడి అడుక్కు తినే పని మానిపించేసింది. అలా 3 సంవత్సరాలు చేశాక ఆ హోటల్ యజమాని హోటల్ అమ్మి ఫారెన్లో ఉన్న కొడుకుల దగ్గరికి పోవాలని దాన్ని అమ్మకానికి పెట్టాడు.
ఈ హోటల్ పోతే ముందు నేనే రోడ్డున పడతాను. అంతమందికి ఒక్క పూట కూడా అన్నం పెట్టలేను. ముసలివాళ్ళు మళ్ళీ అడుక్కు తినడానికి రోడ్డు ఎక్కాల్సిందే. అందుకే బాగా ఆలోచించి తను పనిచేస్తున్న బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లోన్ ఇస్తారేమో, హోటల్ కొనుక్కుందాము అనుకొని లోన్ అడిగింది. ఆయన భూమి కానీ బంగారం కానీ తాకట్టు పెడితే లోన్ ఇస్తానని చెప్పాడు. ఇంటికి పోయి బాగా ఆలోచించింది. బంగారం అంటే తన మెడలో ఉన్న 2 తులాల మంగళసూత్రం, కమ్మలు, ముక్కుపుల్ల తప్ప ఏమీ లేవు. మొగుడే నన్నొద్దనుకున్న తర్వాత ఈ మంగళసూత్రాలు నా మెడలో ఉండి ఉపయోగమేముంది అని పూసలు గుచ్చుకొని మెడలో వేసుకుంది. తన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని బయట కొంత అప్పు చేసి ఆ హోటల్ కొనుక్కుంది. హోటల్ బాగా నడవడం వల్ల త్వరగానే లోన్ తీర్చేసింది. ఆ పేటలోని అనాథలకు, అందులో భర్త చనిపోయిన వాళ్ళు, పసిపిల్లలతో బయటకు వచ్చిన వాళ్ళు, బీద బిక్క, కుంటి గుడ్డి ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వారందరికీ ముప్పూటల భోజనం పెట్టలేకపోయినా కనీసం 2 పూటల అన్నం పెట్టాలన్నదే ఆమె తాపత్రయం. వీళ్ళ కోసం ఆ పేట దగ్గరే ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. అందులో దాదాపు 50 మంది ఉన్నారు. అక్కడ పెరిగిన పిల్లలే తన దగ్గర పనిచేస్తున్నారు. కొంచెం శక్తి ఉండేవాళ్ళు ముసలి వాళ్ళను చూసుకుంటున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఆమె తల్లిదండ్రి కూడా ఆ విషయం తెలుసుకొని ఆమె దగ్గరికి వచ్చేశారు. వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు ఆమె దగ్గర ఉన్న కమ్మలు, ముక్కుపుల్ల ఆమె చేతిలో పెట్టి, నీకు అన్యాయం జరిగిందమ్మా, పుట్టెడు దుఃఖంతో నువ్వు ఇంటికి వస్తే తరిమేసి చివరి దశలో నీ దగ్గరికి వచ్చాము అని బాధపడి చనిపోయారు. అట్లాగే తనని బ్రతికించిన తాత కూడా చనిపోయాడు. అంతకుముందు కమలమ్మను చేసుకున్న భర్తలోనే లోపం ఉందని తెలిసి అతని 2వ భార్య ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీకు చేసిన అన్యాయమే నా పాలిట శాపమయ్యింది, క్షమించమని ప్రాధేయపడుతూ తనని ఇంటికి రమ్మని అర్థించాడు. తనని వెళ్ళగొట్టి 2వ పెళ్లి చేసుకున్న అతన్ని భర్తగా అంగీకరించలేకపోయింది కమలమ్మ. ఇప్పుడు తనకు చాలా పెద్ద కుటుంబం ఉందని, తనని నమ్ముకొని చాలామంది బ్రతుకుతున్నారని, తన జీవితం చాలా సంతృప్తిగా ఉందని మళ్ళీ తనని ఎప్పుడూ కలవద్దని చెప్పింది కమలమ్మ. అతను ఎంత నచ్చజెప్పినా వినలేదు. చేసేదేమీ లేక అక్కడి నుంచి బాధగా వెనుదిరిగాడు ఆమె భర్త. కాలం ముందుకు సాగుతోంది. ఆమె తీసుకున్న ఇంట్లోకి పాత వాళ్ళు పోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. అందరూ తను పెట్టే పట్టెడన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆకలి బాధ తెలిసింది కాబట్టి ఆ హోటల్లో అన్ని సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంటాయి. ఎంతోమంది 10 రూపాయలు చేతిలో ఉంటే కమలమ్మ పెడుతుందని ఆశగా వస్తారు. వాళ్ళల్లో కూలీ చేసుకునే వారి దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు అందరూ ఉంటారు. కొంతమంది ఇంట్లో భోజనంలా ఉంటుందని వచ్చేవారు. స్టూడెంట్స్ దగ్గర డబ్బులుండవు, కానీ ఆకలి, కానీ చదువుకోవాలి. అట్లాంటి వాళ్ళు చాలామంది పిల్లలు వచ్చి తింటారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి డబ్బుండదు, మళ్ళీ ఇస్తామంటారు. తను సరే అంటుంది. ఉంటే వాళ్ళే ఇచ్చేవాళ్ళు కదా అని తనకు తానే సర్ది చెప్పుకుంటుంది. కమలమ్మకు 50 ఏళ్ళు వచ్చాయి. ఆ హోటల్లో తిని చదువుకున్నోళ్ళు ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్నా ఇప్పటికీ ఆ ఊరికి వస్తే హోటల్కు రాకుండా పోరు. అప్పటి బాకీలన్నీ వద్దన్న వడ్డీతో సహా ఇచ్చి వెళ్తుంటారు. ఆ హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఇంటి దానిలా భావించి వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటారు. తను కేవలం వాళ్ళు చెప్పేది వింటుంది, 4 మంచి మాటలు చెబుతుంది. అంతే. వాళ్ళంతా తన వాళ్లే అనిపిస్తుంది తనకి. 30 సంవత్సరాలుగా ఆ ఊర్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఏ హోటల్ పెట్టినా పెద్దగా నడవదు. అందరూ దివాళా తీసిపోయిన వారే. తన విషయం తెలిసి చాలామంది తన దగ్గరికి పని కోసం వస్తారు. అందరినీ సాకలేదు కదా, పూర్తిగా ఏ పని చేయలేని ముసలివాళ్లను మాత్రమే సాకుతుంది. మిగిలిన వారికి తనకు తెలిసిన వాళ్ళ దగ్గర పని ఉంటే ఆ పని చేసుకోమని పంపిస్తుంది. రాత్రి హోటల్లో ఎక్కువ వండి హోమ్కి తీసుకొని వెళ్తుంది. వాళ్ళు రాత్రి తినగా మిగిలిన అన్నం మళ్ళీ పొద్దున్నే తింటారు. ఒకరోజు ఆ ఊరికి ఒక శ్రీమంతుడు విశ్వనాథం ఆ ఊరి మనిషి రామయ్యతో, ఇక్కడ నేను హోటల్ కమ్ లాడ్జ్ పెడుతున్నాను, నువ్వు ఊర్లోకి వెళ్ళి నా హోటల్ గురించి మంచిగా ప్రచారం చెయ్యి అని కొంత డబ్బు అతని చేతిలో పెడతాడు. ఆ డబ్బు విశ్వనాథం చేతికి ఇస్తూ, లాభం లేదండి, మీరు ఒక్క మాట నాకు ముందే చెప్తే అసలు ఈ చుట్టుపక్కల హోటల్ పెట్టొద్దని ముందే చెప్పేవాణ్ణి. ఏ, ఎందుకలా అంటున్నావు? ఈ ఊర్లో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఎవరు హోటల్ పెట్టినా పెద్దగా నడవదు సారు, అందరూ దివాళా తీస్తారు. అదిగో
అటు చూడండి, ఈ హోటల్కు ఎదురుగా కనిపిస్తోందే అదే కమలమ్మ హోటల్. దాదాపు 30 ఏళ్ల నుంచి ఏడే ఉంది ఆ హోటల్. అది ఉండగా ఇంకా ఏ హోటలు ఇక్కడ నడవదు. కేవలం రూములే మన దగ్గర తీసుకుంటారు, కానీ తిండి అక్కడే తింటారు. ఏంటి అంత చిన్న ఇల్లా? అసలు అది హోటలా? పాతబడ్డ ఇల్లులా ఉంది. దానికి అంత డిమాండ్ ఉందా? చిరాగ్గా మొహం పెట్టాడు ఆ శ్రీమంతుడు. విశ్వనాథం: మీలాగే మీకు ముందు కూడా చాలామంది చెప్పినా వినకుండా ఇక్కడ హోటల్ పెట్టి నెల తిరగకుండానే మూసేసుకొని వెళ్ళిపోయారు. చెప్పిన మాట వినండి సారు, లేకపోతే నష్టపోతారు అన్నాడు రామయ్య. నాది ఏసీ హోటల్ కమ్ లాడ్జ్, ఎలా నడవదో నేను చూస్తా. చేతులు కాల్చుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. సరే, మీ ఇష్టం, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని వెళ్ళిపోయాడు. విశ్వనాథం సరిగ్గా నెలకు అట్టహాసంగా హోటల్ కమ్ లాడ్జ్ ఓపెన్ చేశాడు. అతని లాడ్జిలో దిగుతున్నారు, కానీ హోటల్లో ఎవ్వరూ తినడం లేదు, అసలు నడవడం లేదు. ఆ కమలమ్మ హోటల్ ముందు మాత్రం జనం గుమికూడి ఉన్నారు. ఏమిటి ఆ హోటల్ ప్రత్యేకత? అతని మనసును తొలిచేస్తుంది. ఒక ఆదివారం తన హోటల్లో వర్కర్స్ ఎవ్వరూ కనపడపోయేసరికి హోటల్లోని కిచెన్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినపడుతున్నాయి. అబ్బా, తింటే కమలమ్మ చేతి వంటే తినాలి, ఈ అల్లం పచ్చడి తినరా, స్వర్గం కనిపిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు పనివాళ్ళు. ఇదేమిటి, వీళ్ళు నా దగ్గర పనిచేస్తూ ఆ కమలమ్మ హోటల్లో తింటున్నారా? కోపం తారాస్థాయికి చేరి అక్కడున్న పెద్ద గిన్నెను కింద విసిరి కొడతాడు. ఆ చప్పుడుకి అందరూ అటు తిరిగి తమ ఓనర్ను చూసి దిగ్గులు లేచి నిల్చున్నారు. ఎరా గాడిదల్లారా, నా దగ్గర పనిచేస్తూ ఆ కమలమ్మ తిండి తింటారా? గట్టిగా అరిచాడు. అనేకంటే గొంతు చించుకున్నాడు. అయ్యా, మన హోటల్లో రేట్లు ఎక్కువ, మాకు వచ్చే జీతానికి ఇక్కడ తిండి కొనుక్కొని తినలేము, ధైర్యం చేసి చెప్పాడు ఒకడు. ఆహా, అలాగైతే అందరూ అక్కడే చావండి, నా దగ్గర ఎందుకు? అందరినీ పనిలో నుంచి తీసేస్తున్నా అన్నాడు గట్టిగా. వాళ్ళు తీయొద్దు బాబు, మీరు తీసేస్తే మా బతుకెట్లా అని కాళ్ళ వేళ్ళ పడతారేమో అనుకున్నాడు. అందరూ లేచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. పోయేవారు పోక పేరుకు ఏసీ హోటలు, తిండి చూస్తే చెత్త అని వాళ్ళు విశ్వనాథంకు వినపడేటట్లు అని వెళ్ళిపోయారు. దాంతో ఇంకా కడుపు రొగిలిపోయింది విశ్వనాథంకు. ఈ కమలమ్మకు అంత పేరెందుకో తెలుసుకోవాలని అనుకున్నాడు. సామాన్యులలాగా పంచె షర్ట్ వేసుకొని కమలమ్మ హోటల్కి వెళ్ళాడు. హోటల్ ముందు ఒకవైపు పెద్ద వేప చెట్టు, ఇంకోవైపు చాలా పెద్ద గానుగ చెట్టు ఉంది. వాటి మొదట్లో చుట్టూ కూర్చునేదానికి వీలుగా అరుగులు కట్టి ఉంది. అది జనంతో నిండిపోయి ఉంది. దాదాపు 20 మంది దాకా పనిచేస్తున్నారు. అందరూ స్నానాలు చేసి నుదుటిన బొట్టు పెట్టుకొని చాలా శుభ్రంగా ఉన్నారు. ఒక్కరు కూడా తీరికగా లేరు. చాలా బిజీగా ఉంది హోటల్. కొంతమందికి కూర్చునే స్థలం లేక బయట నిలబడి తిని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు తిన్న డబ్బు కట్టకుండా వెళ్ళిపోతారేమో అని చూస్తూ నిలబడ్డాడు. తిని చేతులు కడుక్కొని తమకు సర్వ్ చేసిన వారికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాడు ఆ డబ్బులు జేబులో వేసుకుంటున్నాడు. ఇంత రష్ ఉంటే ఇలా డబ్బు అంతా వేరే జేబులోకి వెళ్తుంది. అందుకే 30 ఏళ్ళు గడుస్తున్నా ఇలాగే పాడుబడిన కొంపలా ఉంది అనుకున్నాడు విశ్వనాథం. 10 గంటలు అయ్యేసరికి రష్ తగ్గింది. మెల్లిగా లోపలికి వెళ్ళాడు. బయట కనిపించే అంత చిన్నది కాదు హోటల్. లోపల చాలా పెద్దది. హాల్ చాలా పెద్దగా ఉంది. అన్నీ మాసిపోయిన ప్లాస్టిక్ టేబుల్స్, చైర్స్ ఉన్నాయి. వెళ్ళి ఒక టేబుల్ ముందు కూర్చున్నాడు. అంతలో సార్ ఎవరో కొత్తగా వచ్చినాడు, చూడరా సుందరం, ఆయనకేం ఇష్టమో కనుక్కో, ఓ ఆడగొంతు వినిపించింది. ఆ పక్కకు తల తిప్పాడు విశ్వనాథం. అక్కడ దాదాపు 40 నుండి 50 ఏళ్ల మధ్యన ఉన్నామె కౌంటర్ దగ్గర కూర్చొని ఉంది. సన్నగా చామంచాయ రంగులో మామూలు కాటన్ చీర కట్టుకొని ఉంది. ముందు పక్క కొంచెం జుట్టు నెరిసి ఉంది. నుదుటిన ఎర్ర కుంకుమ బొట్టు, చేతులకు మట్టిగాజులు, మెడలో నల్లపూసలు, కుచ్చి వేసుకున్న దండ. చిరునవ్వుతో మంచి కళతో ఉంది ముఖం. అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంత రష్ ఉంటే ఎంత సంపాదించగలదో, కానీ అలా ఏం కనిపించట్లేదే అనుకున్నాడు. ఇంతలో ఓ 20 ఏళ్ల కుర్రోడు వచ్చి, ఏం కావాలి సారు అని ఎంతో మర్యాదగా అడిగాడు. పెసరట్టు తీసుకురా అని అన్నాడు. సార్, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లి ఎక్కువగా వేయమంటారా అని అడిగాడు. అదేమిటి అలా అడుగుతున్నావు అన్నాడు. కస్టమర్ ఎలా కోరుకుంటే అలా చేసిస్తాం సార్ అన్నాడు. సరే, అన్నీ దట్టించి తీసుకురా. బాయ్ వచ్చి పేపర్ గ్లాస్లో మంచినీళ్లు పెట్టి వెళ్ళాడు. నీళ్లు తాగుతూ అక్కడ పరిస్థితులను గమనిస్తున్నాడు.
ఇంతకుముందు బయట తిన్నవారి దగ్గర డబ్బులు తీసుకున్న కుర్రవాడు వచ్చి, అక్క 14 మంది బిల్లు అని వారేం తిన్నారో లిస్టు చెప్పి డబ్బు ఇచ్చాడు. ఇంకా ఇద్దరివి డబ్బులేవిరా అని అడిగింది. వాళ్ళు రేపిస్తారంట అక్క అని వెళ్ళిపోయాడు. పర్వాలేదు డేగకళ్ళే అనుకున్నాడు విశ్వనాథం. ఇంతలోనే కౌంటర్ దగ్గరికి ఒక ఆయన వచ్చి డబ్బు చెల్లిస్తున్నాడు. ఏం కోటనా, స్వాతి నీళ్ళోసుకుందట నవ్వుతూ అడిగింది. అవును కమలమ్మక్క, నిన్ననే తీసుకొచ్చిన అన్నాడు. ఆరోగ్యం బాగుందా? బాగుంది కమలమ్మక్క. ఒరే గోపి, 2 పెసరట్లు బాగా ఉల్లిపాయ వేసి అల్లం పచ్చడితో పార్సిల్తే అంది. ఇప్పుడెందుకు కమలమ్మక్క అన్నాడు అతను. తొలిచూలు ఏవేవో తినాలని కోరిక ఉంటుంది కదా, అందులో స్వాతికి పెసరట్టంటే ప్రాణం. ఈ కమలమ్మ ఇచ్చింది తినమని అంటుండగానే ఒక పిల్లవాడు పార్సిల్ తెచ్చాడు. కమలమ్మ ఆ పార్సిల్ అతనికి ఇచ్చింది. అతను డబ్బు తీయబోయాడు. దీనికి డబ్బు ఇస్తుండావా? కడుపుతో ఉండే పిల్లకు ఏదో 2 పెసరట్లు ఇచ్చిన దానికి డబ్బు తీసుకుంటానా అని అనేసింది. స్వాతికి ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అప్పుడు చెప్పమను, నేను చేసి పంపుతా. పండంటి బిడ్డని కనాలా అంది కమలమ్మ. నీలాంటి వారు కాగడా పెట్టి చూసినా ఈ కాలంలో దొరకరు. నీ ఆశీర్వాదం చాలు నా బిడ్డకి అని అతను వెళ్ళిపోయాడు. ఏం రోహిత్ బాబు, పరీక్షలు అయిపోయినాయా? బాగా రాస్తున్నావా? కమలమ్మక్క, నీ దగ్గర భోంచేసి రాయకపోవడమా? కాలేజీ ఫస్ట్ వస్తా. నేను రేపు ఊరెళ్ళిపోతున్నాను. మళ్ళీ రిజల్ట్స్ డే రోజు వచ్చి మా అమ్మ నాన్నని కూడా తీసుకొచ్చి ఆ రోజంతా ఇక్కడే తినిపిస్తా. మా అమ్మ నాన్నకు ఎప్పుడూ నీ చేతి వంట గురించే చెప్తూ ఉంటా. మా అమ్మ నిన్ను చూడాలని అంటుంది అని చాలా ఆనందంగా చెప్తున్నాడు. నువ్వు పాస్ అయి మంచి ఉద్యోగం సంపాదించి మీ అమ్మ నాన్నల కలలు నెరవేర్చాలా. బాగా రాయమ్మ పరీక్షలు రోహితు అని ప్రేమతో తలనిమిరింది. కమలమ్మ అంటూ నీరసంగా ఓ గొంతు వినిపించింది. తొంగి చూసిన కమలమ్మ, ఏంది తాత, టిఫిన్ అయిపోయే సమయానికి వచ్చినావు? రాత్రంతా జ్వరం కాసింది కమలమ్మ, పనికి పోలే. ఇక్కడికి వచ్చి 2 ఇడ్లీలు తిని మాత్ర వేసుకుందామని వచ్చిన అని మూలుగుతూ చెప్పాడు. వెంటనే కమలమ్మ కౌంటర్ దగ్గర నుంచి లేచి ఆ ముసలాయన నుదురు చేయి పట్టుకొని చూసి, అబ్బా ఒళ్ళు కాలిపోతోంది అని, ఊబులేసు, తాతకు 4 ఇడ్లీలు గోరువెచ్చని నీళ్లు పట్రా అని ఆయన్ని పట్టుకొని మెల్లగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. ఏంది తాత, జ్వరం వస్తే ఈడికి రావాలనా? ఎవరితోనన్నా చెప్పి పంపితే ఇడ్లీలు ఇంటికే పంపించేవాళ్ళం కదా అన్నాడు ఇడ్లీ ప్లేట్తో వచ్చిన అతను. ఏడుంటే 4 ముఖాలు కనపడతాయి, ఇంట్లో ఒంటరిగా ఉండలేను ఓబులేసు. సరే తిను, మాత్ర ఉండదా? పోయి తెచ్చేదా? వస్తా మందుల షాప్లో తెచ్చుకున్నా. కమలమ్మ, డబ్బులు లేవు, రేపు పనికి పోయి వస్తా. ఇప్పుడేం తొందర తాత, జ్వరం తగ్గే వరకు పనికి పోవద్దు. ఒళ్ళు అలిస్తే మళ్ళీ జ్వరం వస్తుంది. అయినా నువ్వు తినే తిండి ఎంత? మా నాయన అనుకొని ఓ ముద్ద పెడతా, దానికి కూడా డబ్బులు అడుగుతానా ఏంది తాత అని నొచ్చుకుంది. అన్నీ చూస్తున్న విశ్వనాథానికి, అమ్మో, ఈ కమలమ్మ సామాన్యమైన ఆడది కాదు. మాటలతోనే అందరినీ బోల్తా కొట్టించేస్తుంది. ఏం తెలివి, నవ్వుతోనే అందరినీ మాయ చేస్తోంది. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నేను కూడా దీని మాయలో పడిపోతానేమో అనుకునేలోగానే ఇంతకుముందు ఆర్డర్ తీసుకున్న బాయ్ వచ్చి గుమగుమలాడే పెసరట్టు ప్లేటు విశ్వనాథం ముందు మర్యాదగా పెట్టాడు. ప్లేట్ నీట్గా ఉందా లేదా అని చూశాడు. స్టీల్ ప్లేట్ మీద నీట్గా తుడిచి ప్లేట్ సైజులో అరిటాకు కట్ చేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం దట్టించి అల్లం, కొబ్బరి, వేరుశనగ, ఎర్రకారం చట్నీలతో వేడి వేడిగా పెసరట్టు ఉంది. వాసన చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోయాయి. ఒక్క ముక్క తుంచుకొని అల్లం పచ్చడి అద్దుకొని నోట్లో పెట్టుకున్నాడు. అబ్బో, స్వర్గం కనిపించింది. ఇంత రుచితో పెసరట్టు తన జీవితంలోనే తినలేదు. చివరి ముక్క వరకు ఆత్రంగా తినేశాడు. కడుపు నిండిపోయింది. ఒక కాఫీ చెప్పాడు. ఫిల్టర్ కాఫీ వచ్చింది, కమ్మని వాసనతో. ఎంత రుచిగా ఉందో. బిల్ వాచిపోతుంది అనుకున్నాడు. తీరా బిల్లు చూస్తే సామాన్యుడికి అందుబాటులోనే ఉంది. ధర చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా నడిపితే ఏం గిడుతుంది, అందుకే హోటల్ ఎలా పాతగా తగలనింది అనుకుంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. కమలమ్మ, నువ్వున్నావన్న ధైర్యంతో మా ఆవిడకి ఊర్లు ఎక్కువయ్యాయి. మధ్యాహ్నం భోజనం పార్సిల్ ఆఫీస్కే పంపించు అని డబ్బు చెల్లిస్తూ చెబుతున్నాడు ఒక ఆయన. సరే గిరిసారు, సరిగ్గా 1 గంటకు పంపితే సరిపోతుందా? కమలమ్మ అని అతను వెళ్ళిపోయాడు. ఊరికి కొత్తనా సారు అడిగింది విశ్వనాథాన్ని. పొడి పొడిగా సమాధానం చెప్పాడు. మా పెసరట్టు నచ్చిందా సారు అని నవ్వితో అడిగింది. రుచి తక్కువ, కసి కొద్దీ చెప్పాడు విశ్వనాథం. ఈసారి మీకు నచ్చినట్లుగా చేసిస్తానులే సారు అనింది.
ఏమన్నా అంటుందేమో, అప్పుడు ఆమెను ఒక మాట అని తను కడుపు మంట చల్లార్చుకోవాలని చూస్తున్న విశ్వనాథానికి నిరాశే మిగిలింది. విశ్వనాథం వెళ్తుంటే వెనుక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. కమలమ్మ, నీ హోటల్లో పెసరట్టు రుచి లేదు అంటే ఇంకా ఎక్కడా ఇంత రుచి దొరకదు. బహుశా ఆయనకు నోరు బాగోలేదేమో అన్నారు ఎవరో. పోనీలే గోపాలం అన్న పోనీలే గోపాలం అన్న, అందరికీ మా వంట నచ్చాలని లేదుగా. చాలా తేలిగ్గా ఆ టాపిక్ అక్కడితో ముగించింది. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాడు విశ్వనాథం. అక్కడ జనమే జనం. అంత జనం ఉన్నా ఓపిక్గా సర్వ్ చేస్తున్నారు బాయ్స్. తనకు ప్లేస్ చిక్కి ఒక చైర్లో కూర్చున్నాడు. బాయ్ని పిలిచి ఏమున్నాయి అని అడిగాడు. ఇక్కడ వెరైటీస్ ఏముండవు సారు. ఒక పచ్చడి, కూర, చారు, సాంబారు, రసం, పెరుగు అంతే అన్నాడు. అందరూ ఇదే తింటారా? అవును సారు. సరే, ఒక ప్లేట్ మీల్స్ తీసుకోనరా అన్నాడు. 2 నిమిషాల్లో తెచ్చిపెట్టాడు. పొగలు కక్కుతూ వంటలన్నీ గుమగుమల వాసన వస్తున్నాయి. ఆ ఏ పదార్థానికి ఆ పదార్థం అమృతంగా ఉంది. ఎవరు చేస్తారు మీ హోటల్ వంట అని అడిగాడు. ఇంకెవరు, మా కమలమ్మక్క. ఆవిడే అన్నీ చేస్తుంది. ఆమె కౌంటర్ దగ్గరే ఉంటుందిగా అన్నాడు. పొద్దున్నే లేచి అన్ని ఐటమ్స్కి ఏమేం సరుకులు కావాలో అన్ని కొలతలతో పాటు సర్ది పెడుతుంది. మేము అవన్నీ ఉడికించి పెడతాము. ఆమె వచ్చి మిగిలిన పదార్థాలు ఉప్పు కారాలు వేసి వెళ్తుంది. ఆ తర్వాత మిగిలినవి మేం చేస్తాం. ఆమె ఉప్పు కారాలతో పాటు ఆమె ప్రేమను కూడా కలుపుతుంది. అందుకే అంత రుచి. అది మేము చేస్తే రాదు సారు అని చెప్పాడు. ఆ పదార్థాలే కాకుండా టేబుల్ మీద ఏవో 2 పొడులు, ఆవకాయ, నిమ్మకాయ, టమాటా, ఊరగాయలు ఉన్నాయి. రేటు చూస్తే తక్కువే ఉంది. విశ్వనాథం ఇంకో విషయం గమనించాడు. తినే వాళ్ళందరికీ కొసరి కొసరి వడ్డిస్తున్నారు. మధ్యలో కమలమ్మ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ సంతోషమైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, బాధ అయితే ఊరడింపు మాటలు చెబుతూ ఎవరికి వాళ్లకు తను ఉన్నానన్న భావన తెప్పిస్తుంది. డబ్బు కట్టుకుంటే రేపు కడుదురులే అని చెప్తోంది. కొంతమంది వారం బాకీ కమలమ్మ అని డబ్బు ఇస్తున్నారు. ఆమెకు ఈ పూటకు డబ్బు ఇవ్వకపోయినా ఎవరూ ఎగ్గొట్టడం లేదు. నిజాయితీగా మళ్ళీ తెచ్చిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు విశ్వనాథం. ఈ చుట్టుపక్కల ఏ హోటల్ కూడా ఎందుకు నడవట్లేదో అర్థమవుతుంది. ఏంది కమలమ్మ ఈ రేట్లు? కనీసం ఒక ఐటెం మీద 2 రూపాయలైనా పెంచు. ఎవరో కస్టమర్ కౌంటర్లో డబ్బు కడుతూ సలహాలు ఇస్తున్నాడు. నేను పెట్టిన రేట్లు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. డబ్బుండేవాళ్ళు ఎక్కడైనా తినగలుగుతారు. కానీ డబ్బు లేకపోయినా మా కమలం ఉంది, ఓ ముద్ద పెడుతుంది అనే భరోసా ఇస్తే చాలు బాబు ఈ జన్మకు అంది కమలమ్మ. నీ మంచితనం ఎక్కడికి పోదు. అదే నీకు శ్రీరామరక్ష అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. రాత్రి విశ్వనాథం మళ్ళీ హోటల్కు వెళ్ళాడు. ఏమున్నాయని అడిగాడు. రాత్రి చపాతి, ఏదో మిక్స్డ్ రైసు, దద్దోజనం ఉంటాయి సారు అంతే అన్నాడు. తిని చూశాడు. అమోఘం. ఏ స్టార్ హోటల్లో లేని రుచి ఈమె చేతి వంటలో ఉంది. అమృతం అని మనసులో అనుకున్నాడు. మెల్లిగా కమలమ్మ గురించి ఆరా తీశాడు. ఆమెకు ఎవరూ లేరు. ఒంటరి ఆడది. ఆమె భర్త గురించి కూడా ఎవరికీ తెలియదు. ఈమెను ఏం చేసినా అడిగే దిక్కు కూడా లేదు అని అనుకున్నాడు. 2 రోజులకు రామయ్య వచ్చి, నేను పనివాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళని తిట్టి తరిమేస్తావా? ఆయన కమలమ్మ హోటల్లో ముందు నీ హోటల్ ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు అని అడిగాడు. డబ్బులు ఇస్తామంటే ఏ కుక్క అయినా వస్తుంది అన్నాడు పొగరుగా విశ్వనాథం. నిజమే, కుక్క వస్తుంది, కానీ మనుషులు రారు. కమలమ్మ హోటల్ ఎదురుగా హోటల్ అంటే పని చేయడానికి కూడా అస్సలు రారు అన్నాడు రామయ్య. ఏం మాయరోగం అన్నాడు విశ్వనాథం. నెల మీద ఒక్కరోజు కూడా ఏ హోటల్ జరిగినట్లు ఈ 30 ఏళ్లలో నేను చూడలేదు. నెలకు పని వెతుక్కోవడం అంటే చాలా కష్టం. అందుకే ఎవరూ రారు. చూస్తా, ఈ కమలమ్మ అంతు తేలుస్తా అని మనసులోనే అనుకున్నాడు విశ్వనాథం. విసుక్కుంటూ వెళ్ళిపోయాడు రామయ్య. తనకు తెలిసిన మనుషులను తన ఊరు నుంచి పిలిపించి డబ్బులు ఇచ్చాడు. అదను కోసం వేచి చూస్తున్నాడు విశ్వనాథం. రోజు రాత్రి 10 గంటల వరకు హోటల్ ఉంటుంది. ఒకరోజు రాత్రి 10 గంటల తర్వాత చప్పుడు వస్తుంటే చూశాడు. కమలమ్మ హోటల్ ముందు 2 ఆటోలు ఆగి ఉన్నాయి. అందులో పనిచేసేవారు పెద్ద పెద్ద గిన్నెలు ఆటోలో ఎక్కించి వాళ్ళు ఆటోలో ఎక్కి నిలబడ్డారు. కమలమ్మ హోటల్కు తాళం వేసి ఆటోలో ఎక్కిన తర్వాత ఆటోలు వెళ్ళిపోయాయి. వెంటనే విశ్వనాథం తన మనుషుల్ని పురమాయించాడు. వాళ్ళు వెళ్ళి కమలమ్మ హోటల్ తాళం పగలగొట్టి అందులో ఉన్న ప్లాస్టిక్ టేబుల్స్, చైర్స్ అన్నీ పగలగొట్టి గిన్నెలన్నీ సొట్టలు పోయేటట్లు వీరంగం చేసి హోటల్ని నడపలేని స్థితికి తీసుకొచ్చారు. రాత్రికి రాత్రి ఊరొదిలి వెళ్ళిపోయారు.
కమలమ్మ జీవితాన్ని సర్వనాశనం చేశానని సంతోషపడ్డాడు విశ్వనాథం. రేపొద్దుటికి తట్టాబుట్ట అంతా సర్దేస్తుందని నిశ్చింతగా నిద్రపోయాడు. జనం కోలాహలానికి మళ్ళీ నిద్ర లేచాడు విశ్వనాథం. కిటికీలో నుంచి బయటకు చూశాడు. కమలమ్మ హోటల్ ముందే కాదు, ఆ రోడ్డంతా జనంతో నిండిపోయింది. పరిస్థితి తెలుసుకుందామని మెల్లిగా కిందికి దిగి జనం ఏం మాట్లాడుతున్నారో వినసాగాడు. మామూలు జనంతో పాటు చాలామంది పేదవాళ్ళు, ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఊర్లోని దరిద్రులంతా ఎక్కడే ఉన్నట్టున్నారు అని అసహించుకుంటూ అవతల పక్కకి వెళ్ళాడు. కమలమ్మ ఏడుస్తుంటే ఆ అందమైన దృశ్యం కనులారా చూసి ఆనందించాలని ఆమె కోసం చూశాడు. ఎక్కడా కనపడలేదు. దేవతలాంటి కమలమ్మ హోటల్ని నాశనం చేయాలని చూస్తారా? చేసిన వాడి పాడెకట్ట, వాడి శవం రాబందులు పీక్కు తినా, వాడి నోట్లో మన్నుపడా అని మట్టెత్తిపోస్తున్నారు. అనేక శాపనార్థాలు పెడుతూ తిడుతున్నారు. వినడానికి కష్టంగా ఉంది విశ్వనాథానికి. తగిలేది తనకే కదా. లేబర్ మనుషులు, లేబర్ బుద్ధులు. కమలమ్మ లోపల నుంచి కొత్త సిల్వర్ గిన్నెల సెట్టుతో బయటకు వచ్చింది. ఇవెక్కడివి కమలమ్మ అని ఎవరో అడుగుతున్నారు. ఇవి ఓ గవర్నమెంట్ ఆఫీసరు 5 సంవత్సరాలు మన హోటల్లో భోంచేశాడు. పిల్లల చదువు కోసం ఆయన భార్యను, పిల్లలను సిటీలో ఉంచాడట. ఊరు వదిలి వెళ్ళేటప్పుడు ఇంట్లో భోజనంలాగా ఉంది కమలమ్మ. ఈ 5 సంవత్సరాలు మా అక్క అన్నం పెట్టినట్లే ఉందని అభిమానంగా వద్దంటున్నా వినకుండా ఈ సెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పని జరుగుతుంది కదా అని నేను దీన్ని అటక మీద నుంచి దించలేదు. రాత్రి చీకట్లో వచ్చిన వాళ్లకు ఈ సెట్టు కనిపించలేదేమో అనుకుంటా. పాతవి పోయినా ఈ కొత్త వాటిని వాడుకుందాము అని చిరునవ్వుతో చెబుతోంది. ఆ గిన్నెల్ని తన వాళ్ళు చూడకుండా వదిలేసి వచ్చినందుకు విశ్వనాథానికి మండిపోయింది. అక్కడున్న జనం, కమలమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఇంత నష్టం జరిగింది కదా అని కమలమ్మకు సలహాలిస్తున్నారు. లోపల నుంచి ఎవరో, కమలమ్మ సరుకులు కూడా లేవు, అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినట్లున్నారు అని అరిచాడు. ఉన్న సరుకులన్నీ నిన్ననే అయిపోయాయిలేరా, రామస్వామికి ఫోన్ చేసి లిస్టు చెప్పిన, రాత్రికి ప్యాక్ చేసి ఉంచుతా, రేపు పొద్దున్నే వచ్చి తీసుకుపో కమలమ్మ అని అన్నాడు అని చెప్పింది. అయినా సరే టేబుల్స్, చైర్స్ అన్నీ విరగొట్టారు కదా, వదలొద్దు కమలమ్మ అన్నాడు తాత. ఏది జరిగినా మన మంచికేలే తాత, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి, పాతబడిపోయినాయి. నేనే మారుద్దాం అనుకున్నా, కానీ సున్నం కొట్టి అన్నీ మార్చాలంటే వారం అవుతుంది. అంతదాకా హోటల్ మూసేస్తే ఆకలితో అల్లాడుతారు. అందుకే వెనక ముందు చూస్తూ ఉండా. నీ హోటల్ నాశనమైతే ఎదురుగా ఉన్న నా హోటల్ కనిపిస్తుంది. చచ్చినట్లు అక్కడికే వస్తారు అందరూ. హోటల్ దెబ్బతీస్తే మూసుకొని ఏడుస్తూ తట్టాబుట్ట సర్దుకొని పోతుంది అనుకుంటే పంచాయతీ పెట్టారు వెధవలు. ఇది ఎప్పుడు హోటల్ ఖాళీ చేస్తుందో ఏమో అని మనసులోనే కసితీరా తిట్టుకుంటున్నాడు విశ్వనాథం. ఇంకా తప్పేటట్లు లేదు, కొత్త టేబుల్స్, చైర్స్ తెచ్చుకోవాల్సిందే అని అంటుండగానే ఉయ్ ఉయ్ అని శబ్దం చేస్తూ గవర్నమెంట్ వెహికల్, పోలీస్ వెహికల్ కమలమ్మ హోటల్ ముందు ఆగాయి. అందరూ అటు తిరిగి చూశారు. ఒక పోలీస్ దిగి జనాన్ని పక్కకు జరగండి, కలెక్టర్ గారు వస్తున్నారు అనేసరికి అందరూ పక్కకు జరిగారు. గవర్నమెంట్ వెహికల్ నుండి టీవీగా ఒక యువకుడు దిగి నేరుగా కమలమ్మ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ప్యాకెట్ కమలమ్మకి ఇచ్చి కాళ్లకు దండం పెడుతూ ఆశీర్వదించండి అన్నాడు. కమలమ్మకు ఏమీ అర్థం కాలేదు. ఆ యువకుడు కమలమ్మ చేయి తీసుకొని తన తల మీద పెట్టుకున్నాడు. సల్లగుండు బిడ్డ అని కమలమ్మ అతను లేపింది. ఏమిటి కమలమ్మ, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు ఆ కలెక్టర్. తేరిపారా చూసి, ఓ సత్యంబాబు నువ్వా? కమలమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది. నీ దయ వల్ల నేను కలెక్టర్ను అయ్యాను కమలమ్మ అని తనను పట్టుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అనుకున్నది సాధించావా సత్యంబాబు? నువ్వు పట్టుదలగా చదివినావు, నాదేముంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ, కమలమ్మ ఏంటి జనం, ఏం జరిగింది అని అడిగాడు. అక్కడ ఉన్నోళ్ళు విషయం చెప్పారు. వెంటనే సత్యం పోలీసుల్ని పిలిచి ఎవరిదంతా చేశారో వాళ్ళను పట్టుకోమని చెప్తుంటే వద్దని వారించింది. అన్నీ పాతవేలే సత్యంబాబు, ఇవి విరగ్గొడితే కానీ కమలమ్మ మార్చదని వాటి మీద భోజనం చేయలేక ఎవరో వాటిని విరగ్గొట్టుంటారు అని నవ్వేసింది. ఇంత నష్టం జరిగినా ఆమె అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు విశ్వనాథం. ఇంతలో కలెక్టర్ అక్కడికి వచ్చాడని తెలిసి మీడియా వచ్చేసింది. సార్, మీకు కమలమ్మ ఎలా తెలుసు? ఆమె మీకు బంధువా? ఆమెతో మీ పరిచయం ఏమిటి? మీరిక్కడ భోంచేసేవారా అంటూ 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని ప్రారంభించాడు. నాది పక్కనే ఉన్న ఒక పల్లెటూరు. నేను 5వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ పోయింది. మా నాన్నకు చిన్న చిల్లర కొట్టు ఉండేది. అమ్మ పోయినప్పటి నుండి నాన్న తాగుడుకు అలవాటు పడ్డాడు. ఇల్లు గడవడం కష్టమయ్యింది. నాన్న చదువు బంద్ చేసి కొట్లో కూర్చోమన్నాడు. నేను స్కూల్కి వెళ్తాను అన్నాను. దాంతో బాగా కొట్టారు.
అక్కడే ఉంటే ఇంకా బడికి పోలేనని ఇంట్లో నుంచి పారిపోయి ఈ ఊరొచ్చాను. రావడమైతే వచ్చాను కానీ ఏం చేయాలో తెలియలేదు. ఈ అరుగు మీదే ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడే కమలమ్మ చూసి నా కథ తెలుసుకొని ఈ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించింది. నా డిగ్రీ పూర్తయ్యే వరకు నేను ఈ హోటల్లోనే ఉండి చదువుకున్నాను. పీజీ ఎంట్రన్స్లో మంచి మార్క్స్ రావడం వల్ల పెద్ద కాలేజీలో సీటు వచ్చింది. స్టైఫండు వచ్చింది. తర్వాత మంచి మార్క్స్ రావడం వల్ల స్కాలర్షిప్ వచ్చింది. దాంతో చదువుకున్నాను. పట్టుదలతో గ్రూప్స్ రాసి నా లక్ష్యాన్ని సాధించాను. ఈరోజు ఈ అమ్మాయి లేకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవే కాదు. ఆమె నాలాంటి వారందరికీ కూడా ఆత్మబంధువు. ఎంతోమంది అనాథలకు తిండి పెడుతోంది, సాయపడుతుంది. ఈ హోటల్ మూతపడితే ఎంతోమందికి నీడనిచ్చే చెట్టు ఆశ్రయం పోయినట్లే. తక్కువ డబ్బుకు ప్రేమగా ఎంతోమందికి ఆహారం అందిస్తున్న ఈమెకు ఈరోజు ఇంతటి కష్టం వచ్చిందంటే మనమంతా చేయూతనందించాలి. ఈ హోటల్ తిరిగి ప్రారంభం అయ్యేటట్లు చేయాలి అని చెప్పి తన వంతు సాయంగా ఓ గిన్నెలో డబ్బులు వేశాడు. అది చూసి ఆమె హోటల్లో తింటున్న చాలామంది తమకు తోచింది ఆ గిన్నెలో వేశారు. అమ్మా, నేను నీకు సాయం చేస్తాను అని అంటూ ఉండగా కాల్ వచ్చింది. మళ్ళీ వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు ఆ కలెక్టర్ సత్యంబాబు. అతనితో పాటు అందరూ వెళ్ళిపోయారు. ఈ విషయం ఒక ఛానల్లో వచ్చింది. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని ఆమె గురించి తెలుసుకోవాలని మరుసటి రోజు ఒక పెద్ద పేరున్న ఛానల్ కమలమ్మ హోటల్కు వచ్చింది. వాళ్ళని చూసి జనం గుమికూడారు. ఏం జరుగుతుందో చూద్దామని విశ్వనాథం కూడా ఆ గుంపులో నిల్చొని చూస్తున్నాడు. నమస్తే కమలమ్మ గారు, మీ హోటల్ గురించి ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తున్నారు. అసలు మీరు ఈ హోటల్ ఎప్పుడు పెట్టారు? దీనికి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయి? ఇన్నేళ్లుగా దీనికి పేరు పెరుగుతూనే ఉంది కానీ తరగట్లేదు. మీ మంచితనం గురించి అందరూ చెప్తున్నారు. దీని వెనుక మీరు చేసిన కృషి ఏమిటి? మీ కథ చెప్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కమలమ్మకు అంతా కొత్తగా అయోమయంగా ఉంది. చెప్పు కమలమ్మ అని తాత అన్నాడు. నా పేరు కమలమ్మ అని తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. కమలమ్మ అనబడే కమల వైవాహిక జీవితం గురించి, తను ఇక్కడికి ఎలా వచ్చింది, బీదవాళ్ల కోసం తను కట్టిన ఇంటి గురించి మొత్తం చెప్పింది. ఇంతమందికి తోడుండాలని, వాళ్ళ కడుపులు నింపాలని ఆ భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చాడు అని నాకు అర్థమైంది. ప్రపంచంలో అన్నింటికన్నా ఆకలి మా సెడ్డది బాబు. అందుకే నేను బతికినంతకాలం 10 మందికి ఆకలి తీర్చాలన్నదే నా ఆశయం. నా మొదటి జన్మలో నేనెవరికీ అవసరం లేదు, కానీ నా రెండో జన్మలో అందరూ నా కోసం ఎదురు చూసేవారే. నాకు ఎవ్వరూ లేరు అని అనిపించడం లేదు. అందరూ నన్ను అక్క, అమ్మ, బిడ్డ అని ప్రేమతో పిలుస్తారు. వీళ్ళందరూ వయసులో పెద్దవారైనా నాకు పిల్లలతో సమానం. పిల్లలు లేరని బాధపడిన దానికి భగవంతుడు ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు అని తన కథ ముగించింది కమలమ్మ. కమలమ్మ కథ విని విశ్వనాథం కళ్ళు ఆయనకు తెలియకుండానే చెమ్మగిల్లాయి. తన హోటల్కి వెళ్ళిపోయాడు. టీవీలో కమలమ్మ కథ టెలికాస్ట్ అయ్యి వైరల్ అయ్యింది. ఇంతమందికి సహాయం చేస్తున్న కమలమ్మకు చేయూతని అందించడానికి చాలామంది ముందుకు వచ్చారు. సత్యంబాబు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కు సహాయ నిధి చేయమన్నాడు. అనుకున్న దానికంటే బాగా డబ్బు వచ్చింది. పైగా కమలమ్మ గురించి తెలిసిన వాళ్ళందరూ ఆమె మంచితనం గురించి చెప్తూ ఉంటే విశ్వనాథం మనసు కక్కావికలమైపోయింది. కమలమ్మ హోటల్కు 10 రోజుల్లో రీమోడలింగ్ చేశారు. గ్లాస్ డోర్స్, మంచి ఎల్ఈడి లైట్స్తో లేటెస్ట్గా ముచ్చటగా ముస్తాబయ్యింది. కమలమ్మ హోటల్ అని కొత్త బోర్డు తగిలించారు. ఇక ఫర్నిచర్ తేవడం ఒక్కటే మిగిలింది. హోటల్ మూయకుండా ఈ 10 రోజులు కమలమ్మ చెట్టు కింద వండిపెట్టింది. అందరికీ మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని కమలమ్మ చేసిన మంచి పనులకు అంతా మంచి జరిగింది అనుకున్నాడు. తను చేసిన చెడ్డ పనికి చాలా బాధపడ్డాడు. విశ్వనాథం కోట్లు ఉండి బీదవాళ్ల కడుపు కొట్టాలనుకున్నాడు. కానీ కమలమ్మకు ఏమీ లేకపోయినా 10 మంది బాగుండాలని అనుకుంది. లేని వాళ్ళ పట్ల కరుణ చూపింది. కమలమ్మ వ్యక్తిత్వం మేరు పర్వతంలాగా ఉంటే దాని ముందు తను పిపీలకంలాగా ఉన్నాడు. ఇంకా తాను కమలమ్మ నాశనం కోరుకోకూడదని అనుకున్నాడు. ఒంటరి ఆడదైనా మనోధైర్యంతో ముందుకెళుతోందని ఒక నిర్ణయానికి వచ్చి నేరుగా కమలమ్మ హోటల్కి వెళ్ళాడు. విశ్వనాథాన్ని చూసి గుర్తుపట్టి, అయ్యో సారు, టిఫిన్ అయిపోయింది, గంట ఆగితే భోజనం పెడతాం. అయ్యో, కూర్చొనేదానికి కుర్చీలు కూడా లేవే, అరుగు మీద కూర్చోండి సారు అని చిరునవ్వుతో చెబుతోంది. కమలమ్మ గారు, నేను మీ లైవ్ ఇంటర్వ్యూ చూశాను.
మీరు ఎంతో మందిని ఆదుకుంటున్న గొప్ప మనిషి. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. యువత మీలాంటి వారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అంత పెద్ద మాటలు ఎందుకులే బాబు. లేదండి, అన్నదానం కంటే గొప్ప దానం ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా జానడు పొట్ట కోసమే. ఏ దానం చేసినా తీసుకునే వారికి ఇంకా కావాలనిపిస్తుంది. అదే కడుపు నింపితే ఒక్క మెతుకు కూడా ఎక్కువ తినలేరు. పెట్టినా వద్దంటారు. అన్నదానంతో మాత్రమే మనిషి తృప్తి పడతాడు. కమలమ్మ గారు, మీరు ఎంతోమందికి సాయం చేస్తున్నారు. నేను ఉడతా భక్తిగా మీ హోటల్కు ఫర్నిచర్ ఇస్తాను అని పనివాళ్లతో చెప్పి తన హోటల్లోని టేబుల్స్, చైర్స్ అన్నీ ఆమె హోటల్లో వేయిస్తుంటే, సారు ఖరీదు ఎక్కువేమో అంది. నేను డబ్బుకు ఇవ్వడం లేదమ్మా, నా వంతు సాయంగా అని అన్నాడు. సారు అంతగా చెప్తుంటే తీసుకో కమలమ్మ అని అన్నారు అక్కడున్నవారు. తర్వాత విశ్వనాథం తృప్తిగా భోజనం చేసి వెళ్తూ వెళ్తూ, కమలమ్మ, మా అమ్మ చేతి వంట తింటున్నట్టు ఉందమ్మా, కానీ నీకు డబ్బు ఇవ్వను అన్నాడు. పర్వాలేదులే సారు, అమ్మ అన్నారు, అది చాలు. ఆయన అమ్మ పెడితే ఎవరైనా డబ్బులు ఇస్తారా అంటూ నవ్వేసింది. ఒక బ్యాగ్ తీసి కమలమ్మకిస్తూ, కమలమ్మ, ఇది సీసీ కెమెరాలు, నీ హోటల్లో బిగించుకో. ఇంకోసారి ఎవరైనా దాడి చేస్తే రికార్డ్ అవుతుంది. దుండగులను త్వరగా పట్టుకోవచ్చు. ఇది నీ కొత్త హోటల్కు నేనిచ్చే గిఫ్ట్ అన్నాడు విశ్వనాథం. కమలమ్మ హోటల్ నుంచి వెళ్ళిపోతూ, నిజమే, ఇక్కడ హోటల్ పెడితే ఎవ్వరికీ నడవదు అనుకుంటూ, ఇంకోసారి నాలాంటి వాళ్ళ వల్ల కమలమ్మకు ఎలాంటి నష్టం జరగకూడదు, కమలమ్మ బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనసులో కోరుకున్నాడు విశ్వనాథం. సత్యంబాబు ఇచ్చిన పట్టుచీర కట్టుకొని సత్యంబాబుతో కొత్త హోటల్ రిబ్బన్ కట్ చేయించి లోపలికి అడుగుపెట్టింది కమలమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇంత మంచి కథను అందించిన వాసుకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభం.